నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. బద్వేలు నియోజకవర్గం కాసినాయన మండలంలోని గొంటివారిపల్లె గ్రామంలో రేగులగడ్డ కుటుంబం నిర్వహించినటువంటి కేశఖండన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ముందుగా పోరుమామిలలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ఆధ్వర్యంలో దాదాపు 500 మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు బీసీవై పార్టీలో చేరారు. శుభకార్యానికి గౌరవనీయ నారాయణ యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే, గత 20 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు కానీ, హామీలు కానీ, మేనిఫెస్టోను కానీ అమలు చేయడంలో కానీ, రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి సంబంధించి కానీ లేదా ఏ ఒక్క అభివృద్ధి విషయంలో కానీ మా ప్రభుత్వం ఫలానా అభివృద్ధి చేశాము అని చెప్పుకోవడానికి అవకాశం లేని సందర్భంలో పూర్తిగా డైవర్షన్ రాజకీయాలు చేస్తూ అనేక రకాల వివాదాలపైన చుట్టూ మళ్లిస్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అన్ని రంగాలలో అభివృద్ధి పరంగా మిగిలిన ఇచ్చిన హామీల పరంగా విఫలమైందనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఇందులో ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీల పరంగా తీసుకుంటే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని, అదేవిధంగా బీసీలకు నిధులు కేటాయిస్తామని చెప్పి అనేక రకాలుగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో ఒక్క అడుగు కూడా ఆ దిశగా ముందుకెళ్లలేని పరిస్థితి. అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ చిన్న చిన్న నిధులు కేటాయింపడం ద్వారా కరువు ప్రాంతాలైన రాయలసీమ లాంటి ప్రాంతంలో వేల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే తను అవినీతి చేయడానికి అవకాశం ఉంటుందో, ఎక్కడైతే రాష్ట్ర సంపదను కొల్లగొట్టడానికి అవకాశం ఉంటుందో అలాంటి ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తున్నారు. కేంద్రం కేటాయించే నిధులను కూడా కొల్లగొడుతున్నారు. అంతే తప్ప ఈరోజు బనకచర్ల లాంటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి రాయలసీమను సస్యశ్యామలు చేస్తామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఉన్న అనేక పెండింగ్ ప్రాజెక్టులకు తక్కువ నిధులతో కేటాయింపులు చేసినట్టయితే వాటి పూర్తి చేయడం ద్వారా వేల ఎకరాలు, లక్షల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశం ఉంటుందని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఆ దిశగా అడుగులు ముందుకు వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి దీని మీద బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. దాంతోపాటు బీసీలకు ఇచ్చిన హామీలు కావచ్చు, అదేవిధంగా రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన కావచ్చు, పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. దాంతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టడానికి, పోటీ చేయడానికి. కడప జిల్లా ప్రొద్దుటూరులో కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఇర్ఫాన్ బాసా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను 60 రూపాయలు పెంచడం, అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 115 రూపాయలు పెంచడం సాధారణ ప్రజలపై మరింత భారాన్ని మోపే చర్య అని ఆయన అన్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళలను సంక్షేమ పథకాలు ప్రకటిస్తారని ప్రజలు ఆశించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి ధర 1500 ఆర్థిక సహాయం వాగ్దానం అమలు చేయకుండా గ్యాస్ ధరలను పెంచడం దురదృష్టకరమని విమర్శించారు. గ్యాస్ ధరల పెంపు వల్ల గృహిణులపై మాత్రమే కాకుండా హోటళ్లు, చిన్న వ్యాపారాలు మరియు ఇతర వాణిజ్య రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని వారు అన్నారు. కూటమి ప్రభుత్వం ఉంది, ఎందుకంటే ఈరోజు గ్యాస్ తీసుకుంటే మళ్ళీ 25 రోజుల వరకు గ్యాస్ తీసుకోకూడదంట, ఇవ్వరంట. అసలు రేట్లు పెంచి కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వరంట. రాబోయే ఇప్పుడు రంజాన్ నెల నడుస్తూ ఉంది, ఉగాది పండుగ వస్తూ ఉంది, శ్రీరామనవమి ఉంది, అలాగే గుడ్ ఫ్రైడేస్ ఉన్నాయి. ఇలాగా అనేక పండుగలు ఉన్నా కూడా వీళ్ళు గ్యాస్ ఇవ్వని పరిస్థితుల్లో మనం ఎంత గ్యాస్ వాడాలో కూడా కూటమి ప్రభుత్వమే చెప్తారంట.
మన ఎప్పుడు గ్యాస్ తీసుకోవాలి, ఎంత గ్యాస్ వాడాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం మనకు చెప్తారంట. మనం వాళ్ళని పాటించాలంట. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు మనకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ మన ప్రభుత్వం నడిపిస్తుందా లేకుంటే ట్రంప్ సర్కార్ నడుస్తుందా అని చెప్పి సందంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తే ఈరోజు అమెరికన్లు పరిపాలించే పరిస్థితికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మనకు దిగజార్చింది. మనం అంతర్జాతీయంగా పెట్రోల్ ఎక్కడ కొనాలి, డీజిల్ ఎక్కడ కొనాలి, గ్యాస్ ఎక్కడ కొనాలి, ఎవరి దగ్గర కొనాలి, ఎంత కొనాలి అనేది కూడా ట్రంప్ మన ప్రవాదానికి చెప్తే మనం ఆ మాట మనం వినాలంట. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మంచి సంబంధాలు కలిగి ఉన్న ఇరాన్ను ఈరోజు మనం వారి స్నేహాన్ని దూరం చేసుకున్నాం. అది కాశ్మీర్ విషయంలో అయినా సరే, యుఎన్లో అనేక రెజల్యూషన్స్ వచ్చినప్పుడు కూడా మన భారతదేశంతో నిలబడింది ఆ రోజు ఇరాన్. ఎటువంటి కారణాలు లేకుండా కేవలం ట్రంప్తో అలాగే నెతన్యాహుతో భయపడి ఈరోజు మోడీ గారు ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే అక్కడ నుండి మంచి సంబంధాలు ఉన్న ఇరాన్ని వదిలేసి, వారి స్నేహాన్ని వదిలేసి, వాళ్ళ శత్రు దేశమైన ఇజ్రాయెల్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటే మన భారతదేశం వాళ్ళు ఏం చేశారు? ప్రపంచవ్యాప్తంగా ఎవరున్నా సరే ఇప్పుడు దాదాపుగా ప్రపంచంలో 20% సప్లై అయ్యే ఆయిల్ ఇరాన్ మీద వెళ్ళాలా. ఈరోజు ఇరాన్ ఆ సముద్ర మార్గం ఆపేసింది. అందుకనేసి ఈరోజు ఇరాన్ మన దేశంలో కూడా ఈ పెట్రోల్ గ్యాస్ రాకుండా చేసింది. కేవలం వాళ్ళు ఇప్పటికీ ఒక చైనాకు, ఒక రష్యా, ఇలా వేరే దేశాలకు వాళ్ళు అనుమతి ఇచ్చారు. కానీ ఈరోజు మనకందరికీ అక్కడ ఆపేసినారు. ఎందుకంటే మన చేతకాని అసమర్థత ప్రభుత్వం వల్ల. అలాగే ఈరోజు బహిరంగంగా అమెరికా ప్రభుత్వం చెప్తా ఉంది, మేము భారతదేశానికి అలాగే ట్రంప్ సర్కార్కు తరపు నుంచి మేము చెప్తా ఉన్నాము, 30 రోజులు వాళ్ళు రష్యా దగ్గర నుండి ఆయిల్ కొనుక్కోవచ్చు అని చెప్పి అమెరికాలో చెప్తా ఉన్నారు. మనకు పర్మిషన్ ఇవ్వడానికి వాళ్ళు ఎవరు? ఎందుకు ఈ స్థితికి దిగజారిపోతుంది కేంద్ర ప్రభుత్వం కానీ మన కూటమి ప్రభుత్వం కానీ? కూటమి ప్రభుత్వం ఎందుకంటా ఉన్నా అంటే ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ మరి నితీష్ కుమార్ వాళ్ళ ఈ ఇద్దరు పార్టీల వల్ల, వీరిద్దరి మద్దతు వల్ల ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు తప్పు చేసినా కూడా ప్రశ్నించాల్సిన, మందలించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారంట, అమెరికాలో పర్మిషన్ ఇస్తున్నారంట, 30 రోజులు మీరు రష్యా దగ్గర కొనుక్కోవచ్చు అని చెప్పి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది పేరుకే కాకుండా మహిళా సాధికారిత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసే విధంగా ఉండాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ అన్నారు. వాసవి క్లబ్ గోల్డ్ జంగారెడ్డిగూడెం వాసవి క్లబ్ గోల్డ్ వనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ గోకుల పారిజాత గిరి అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మను శాలవతో సత్కరించి క్రోటాన్ మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ సృష్టికి మూలం స్త్రీ అని అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను ఆమె కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఉమెన్స్ డే మనం అందరూ ఉమెన్ కాంట్రిబ్యూషన్ అన్నీ రిమెంబర్ చేసి ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఒక సొసైటీలో ఏ సిగ్నిఫికెంట్ ఎంత సిగ్నిఫికెంట్గా ఒక ప్రోగ్రెస్ వస్తుంది సొసైటీకి బికాస్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్ని రియలైజ్ చేసి ఉమెన్ సేఫ్టీ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది జరుగుతుంది. ఈ రోజుల్లో పూర్వకాలంలాగా కాకుండా మరి మహిళలందరూ కూడాను ఎంతో ఎదిగి అన్నిట్లోనూ ముందే ఈరోజు ప్రెసిడెంట్ కూడా ఒక మహిళ అవ్వడం నిజంగా మన అదృష్టం. అలాగే కాకపోతే ఎంత ఎదిగినా కూడా ఎంతో కొంత మహిళలకు ఇబ్బంది అనేది జరుగుతూనే ఉంది. అది మరి మగవాళ్ళలో కూడా చాలామంది కొంచెం ఒక సహృదయంతో ఆలోచించవలసిన విషయం. అలాగనే అందరి మగవాళ్ళని నేను అనట్లేదు. కొంతమంది మరి ఇంకా మహిళల్ని అగౌరవపరుస్తూనే వాళ్ళని తక్కువగా చూస్తూ ఉన్నారు. కానీ ఎలా చూసినా కూడా ఈరోజు మహిళలు ముందంజలో ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా మహిళలు దూసుకుపోతున్నారు. మరి మహిళలందరూ కూడా ఇలాగే ముందు తరాలలో కూడా మంచి సహృద్భావంతో
ముందుకు ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి మన జంగారెడ్డిగూడెంలో వాసవి వనితా గోల్డ్ వారు ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతున్నారు. మరి వాసవి మహిళ రాష్ట్రంలో ఏటా 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులో ఆదివారం పాత్రికేయుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కట్టుబడి ఉందని అన్నారు. మహిళలు ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. నూజివీడు పట్టణాన్ని అమృత 2 నిధుల ద్వారా రోడ్డు, డ్రైనేజీ, త్రాగునీరు అంటే మౌలిక సదుపాయాలు కల్పించి స్మార్ట్ సిటీగా రూపొందిస్తామని మంత్రి చెప్పారు. ఈ 9 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఉచిత బస్సు ఏదో గతంలో నేను బటన్ నొక్కేశాను, బటన్ కాదు ఇక్కడ ముఖ్యం ఏంటంటే లక్ష్యం. ఏదో లక్ష్యం లేకోకుండా అమ్మ ఒడిచ్చేసి, లక్ష్యం లేకోకుండా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి, ఈ డబ్బులతో ప్రజల డబ్బుతో చదువుకున్న తర్వాత ఏం చెయ్యాలి అనే ఒక మార్గనిర్దేశం లేకోకుండా ఉన్న విధానం నుంచి ఈరోజు చదివించడమే కాదు, వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనే లక్ష్యంతో పనిచేసే ప్రభుత్వం. ఈరోజు ఉచిత బస్సు ఇచ్చామంటే పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో కూడా అవకాశాలు వాళ్ళకి కలగాలి. వాళ్ళు కూడా కొంత దూర ప్రాంతాలకైనా సరే వెళ్ళి ఉద్యోగం చేసి మళ్ళీ సేఫ్గా ఇంటికి సాయంత్రానికి రావాలి. పిల్లలు, తల్లిదండ్రులు బస్ ఛార్జీలు కూడా ఒక భారంగా భావించి ఉన్నత విద్యకి ఆడపిల్లల్ని పంపించకూడదు అనే ఆలోచన లేకోకుండా మరి ఆ పిల్లలు బస్సులు వెళ్ళి మళ్ళీ బస్సులు తిరిగి వచ్చి ఆర్థిక భారం లేకోకుండా పిల్లలకి చదివించాలి. అన్ని రంగాల్లో కూడా వారికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి దాదాపు 2,800 కోట్ల రూపాయలతో 2,963 కోట్లతో 50 కోట్ల ప్రయాణాన్ని ఈ ప్రభుత్వం 20 నెలల క్రితమే నిర్వహించిందని చెప్పేసి మనం చేస్తాము. మరి మెగా డిఎస్సి ద్వారా 7,955 మహిళలకి టీచర్ ఉద్యోగాలు కూడా ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాము. మరి మహిళా కానిస్టేబుల్స్ దాదాపు 1000 మందికి ఇచ్చాం. 1,8 లక్షల మందికి దాదాపు 3,74 కోట్ల సిలిండర్స్ని పంపిణీ కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. మరి దీపం పథకం ఇచ్చిన, ఉచిత బస్సు ఇచ్చిన, తల్లికి వందనం ఇచ్చిన, మహిళల సాధికారత కోసం 35,000 కోట్ల రుణాలు ఇచ్చిన, ఇదంతా కూడా మహిళా సాధికారత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పేసి మనం చేస్తాము. మరి మన నియోజకవర్గంలో కూడా మహిళల కోసం మరి రుణాలు కానివ్వండి, లేకపోతే మహిళలకి వ్యాపార అవకాశాల కోసం మరి పరిస్థితుల్ని క్రియేట్ చేయడం కానివ్వండి, దాదాపు 290 గ్రూప్స్ ఉన్నాయి. మరి వాళ్ళందరికీ కూడా రుణాలు ఇప్పించే బ్యాంక్ అధికారులతో మాట్లాడి రుణాలు ఇప్పించే కార్యక్రమం. అంతేకాకుండా ఒక 2 రోజుల క్రితం మరి సెర్ప్ సిఇఓ గారు, మరి పేరు కరుణ గారు మేడం, కరుణ గారితో కూడా మాట్లాడి ఇక్కడ ఆమ్చూర్ ఫ్యాక్టరీ పెడతానికి, అదేవిధంగా మన ములక్కాయ ఆకుతో ఏమంటారు దాన్ని, మునగాకుని దాని పేరు అంటారు, ఆ పొడి మునగాకు పొడి చేయటానికి, మొరంగా ఏదో పొడి అది చేయటానికి ఇక్కడ పెట్టుబడులు మాకు డ్వాక్రా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలంటే వెంటనే 31st లోపల నేను చేస్తానండి, మీరు కలెక్టర్ గారితో రిక్వెస్ట్ పెట్టమంటే కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి మన డిస్ట్రిక్ట్ పీడీ గారిని అర్హత ఉన్న, ఎలిజిబిలిటీ లేకపోతే నైపుణ్యాలు ఉన్న వాళ్ళు కూడా గుర్తించమని చెప్పా. వాళ్ళు కనుక గుర్తించగలిగినట్టు 31st లోపలే ఆమ్చూర్ అంటే మామిడికాయతో పొడి, ఎందుకంటే నార్త్ ఇండియాలో ఎవరు కూడా చింతపొడిని వాడని చెప్పేసి తెలిసింది నాకు. సో అక్కడ చాలా మార్కెట్ ఉంది. మన నూజివీడు మామిడికాయకి ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది మామిడికాయ. కాబట్టి ఆమ్చూర్ ఫ్యాక్టరీ కూడా పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం. అదేవిధంగా మొరంగో, ఏదైతే చాలా వ్యాధులకి ఈ మునగాకు పొడి మరి ఔషధంగా పనిచేస్తుందని చెప్పేసి ఇటీవల అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఆయుష్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంది, దాని ఫ్యాక్టరీ కూడా పెట్టాలని చెప్పేసి చేసాం. వాళ్ళు కూడా సాధిస్తాను ప్రయత్నం చేస్తామని చెప్పేసి. అదేవిధంగా ఈ నారా లోకేష్ విద్యామృతం అనే పేరుతో మాజీ పార్లమెంట్ సభ్యులు కొలుసు పేదండయ్య ట్రస్ట్ పేరు మీద దాదాపు 2,000 మంది స్టూడెంట్స్కి ప్రతిరోజు 1 జనవరి నుంచి మళ్ళీ 10th ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా, ఎందుకంటే
మరి నారా లోకేష్ గారు తీసుకొచ్చిన అనేక మార్పుల మూలంగా స్టూడెంట్స్కి మంచి మార్కులు రావాలి, స్కిల్స్ రావాలనే ఉద్దేశంతో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 దాకా బెస్ట్ రిజల్ట్స్ కోసం అనేక మరి కోచింగ్ ఇస్తూ ఉన్నారు. ఈవినింగ్కి వాళ్ళు కొద్దిగా నీరసపడుతున్నారు అని విద్యాధికారులు చెప్తే వారికి కొన్ని స్నాక్స్ ఇచ్చే కార్డు ఏదైతే ఉందో మరి వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి మండలం నుంచి 5గురికి అత్యధిక మార్కులు సాధించిన 5గురికి ఫస్ట్ ర్యాంక్ వస్తే 25,000, సెకండ్ ర్యాంక్ 15, థర్డ్ ర్యాంక్ 10, ఫోర్త్ ఫిఫ్త్కి 5,000. అదేవిధంగా మరి ఐఐటి సీట్లు సాధించిన ఎస్టీస్కి 1 lakh రూపీస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కోవలి గ్రామంలో 10వ తరగతి పరీక్షలకు హాజరగు విద్యార్థులకు మాల మహానాడు ఆధ్వర్యంలో ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. కోవలి గ్రామంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని దెందులూరు నియోజకవర్గం మాల మహానాడు అధ్యక్షులు కోటే సోమేశ్వరరావు తెలిపారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ మొలగల రాయప్ప, హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ సమక్షంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ వచ్చే నెలలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులు సంక్షేమం కోసం 10వ తరగతి పరీక్షలు విద్యార్థులు విజయవంతంగా పరీక్షలు రాసేలా విద్యార్థుల సంక్షేమం కోసం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహించామని వారు తెలియజేశారు. డిపార్ట్మెంట్స్ నుంచి సహకారం కూడా వస్తుంది. మనకి తెలుసా, మనకి పాత్రిక సామీల్ గారు మన విజయవాడలో పాత్రికే మీటింగ్ జరిగింది. అక్కడ ఆ మీటింగ్లో వీళ్ళందరికీ బాగా చేశారు. అక్కడ ప్రభుత్వం 10th క్లాస్ చదివే వాళ్ళందరినీ ప్రోత్సహించండి. అలాగే ప్రభుత్వం కూడా ప్రోత్సహించండి. 500 పైన మార్కులు సాధించుకోవాలని అక్కడే మీకు మంచి స్టాండర్డ్, మంచి పునాది ఏర్పడుతుంది అన్నమాట. భవిష్యత్తులో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా వాళ్ళ వంతు సాయంగా యొక్క లక్ష్యాలని సాధించుకోవడానికి ఒక మార్గం సుగమం అవుతుంది. దానికి ప్రభుత్వం ఎంత కృషి చేస్తుంది, హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి అంత. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో ఇసుక క్వారీ పట్టా కట్టుట సీరియల్ గురించి గ్రామస్తుల మధ్య వివాదం నెలకొంది. కొందరి నాయకుల స్వార్థం కోసం ఊరిని 2 భాగాలుగా చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సగం ఊరి వాళ్ళకే ఇసుక సీరియల్ అవకాశం కల్పిస్తూ మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని సుమారు 2,000 మంది గ్రామస్తులు తమకు ఉపాధి కల్పించాలని మేడిగడ్డ బ్యారేజీ ప్రధాన రహదారి అయినటువంటి L&T రహదారిపై బైఠాయించి 4 గంటల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోకపోవడంతో ఇసుక రవాణా స్తంభించిపోయింది. 4 గంటల నుండి ఇసుక లోడింగ్తో బయలుదేరినటువంటి లారీలు రోడ్డుపైన నిలిచిపోయాయి. ఇక పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ గ్రామస్తులు ససేమిరా అంటున్నారు. తమకు న్యాయం జరిగాకే నిరసనకు విరమిస్తామని తెలుపుతున్నారు. దీంతో మహదేవ్పూర్ ఎస్ఐ పవన్ కుమార్ స్పందించి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక పట్టా కట్టుటకు ఎవరూ వెళ్ళవద్దని, ఒకవేళ వెళ్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. మేము దీన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, మీరు గెలిచిన నాయకులు మా ప్రజల పక్షాన ఉండాలి. అధికారులు సంబంధించిన అధికారులు ఒక సమస్యను వచ్చినప్పుడు ఆ సమస్య కనుక పరిష్కరించే వరకు అధికారులు ఎంబడి ఉండాలి. కానీ ఇక్కడ మహదేవ్పూర్ మండల కేంద్రంలో అసలు ఏం జరుగుతలేదు. గత 2 నెలల నుంచి సంబంధించినటువంటి శాఖ అధికారులందరికీ కూడా లిఖితపూర్వకంగా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. అయ్యా, మహదేవ్పూర్ మండల కేంద్రంలో కొన్ని వర్గాల ప్రజలకే ఇక్కడ న్యాయం జరుగుతా ఉన్నది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే మరి ఉన్నత వర్గాల ప్రజలే ఈ లబ్ధి పొందుతున్నారు తప్ప నిజంగా పనికి పోయి పచ్చిగా చెప్పాలంటే తెలంగాణ భాషలో అడ్డే లేని వాళ్లకు అనగా మాలాంటి నిరుపేదలకు మరి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరికీ అడ్డా కూలీలు చేసుకునే మరి ఈ కూలీల పరిస్థితి ఏం కావాలని అడుగుతున్నాం. ఏదో రెచ్చగొడతాము, ఎవరైనా రెచ్చగొడితే మేము రెచ్చిపోతలేము. మేమంతా కూడా నెల 15 రోజుల కానించి ఈ క్వారీల పొంటి, ఈ స్టేషన్ల పొంటి, ఈ అధికారుల పొంటి, గ్రామ పంచాయతీల పొంటి తిరిగి మా కాళ్ళు, మా చెప్పులు అరిగినాయి. అందుకనే మేము మా కూలీలందరం ఒక నిర్ణయం తీసుకున్నాం, క్వారీ దగ్గర నేర్చుకుందాం. అయ్యా, దీనికి సంబంధించినటువంటి అధికారులు తక్షణం స్పందించి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మరి ఫోకస్ పెట్టి దీని మీద విచారణ జరగాలి. ఎందుకంటే ఈ జనం మొత్తం కూడా అంటున్నారు, ఈ నేల తరబడి మనం మొత్తుకున్నా కూడా మన నాయకులకు కనిపిస్తలేదా, సంబంధించిన అధికారులకు కనిపిస్తలేదా, అసలు మహదేవ్పూర్లో మరి ఉన్నారా లేరా, మన గురించి ఉంటే ఎందుకు వస్తలేరు అనే ఒక ప్రశ్నార్థకమైన ప్రశ్న ఈ రోజు లేవనెత్తడం జరుగుతుంది. 1800 మంది నిరుపేదలైన కూలీల సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ మరి దానికి సంబంధించిన ఏదైతే
టిఎస్ఎండిసి అధికారులకు కానీ ఐకమత్యంగా మేము అందరం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వస్తారా మరి సర్పంచ్ వస్తారా ఏం చెప్తారని వచ్చింది సార్. ఇక వాళ్ళు ఎవరు రాలే. సర్పంచ్ వచ్చేదాకా ఇక్కడనే ఉంటాం మేము, లారీలు పోనీయం. ఇదే సార్ 4 గంటల సార్ పొద్దు వచ్చిన సర్పంచ్ గారికి కానీ ఉప సర్పంచ్లకు కానీ ఆడ నెంబర్లకు కానీ మా వాళ్ళు నెల రోజుల సంధి తిరుగుతారు కాబట్టి మా వాళ్ళను ఎవరు పట్టించుకుంటారో లేదు. వాళ్ళకు భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, రైతులకు వాళ్ళకే ఇవ్వగలుగుతున్నారు. మా వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి మాకు ఈ రోజు ఉసుక కోరి కావాలని చెప్పి మేమందరం దయచేసి వచ్చినాము ఇక్కడికి. అందుకే మాకు 7 వార్డుల వాళ్ళము అందరము రాగలిగినాము. మాకు దయచేసి మినిస్టర్ గాని కలెక్టర్ గాని అందరూ మేము చాలా నిరుపేదలం కాబట్టి మాకు వర్తించాలి. వాళ్ళకు భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, రైతు బంధు వర్తించుతండి, రోడ్డు వర్తించింది, ఇవన్నీ వర్తించుతున్నాయి కాబట్టి మాకు దయచేసి ఇవ్వగలగాలని చెప్పి మేము మిమ్మల్ని మా ఊరికి వస్తే మాటిపూరు గ్రామం వస్తే సార్ మిమ్మల్ని శ్రీనిబాబు మాకు ఎన్నో విధాలు చెప్పిండు. మాకు ఎన్నో విధాలు చెప్పినా కూడా మేము అట్లా మిమ్మల్ని గెలిపించుకున్నామా గెలిపించుకోలేదని చెప్పి మమ్మల్ని దయచేసి మీరు కోరిక కావాలని మేము కోరుకుంటున్నాం సార్. 5 గంటల నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు మేము ఉన్నాం. మాకు ఇదే ఇసుకోకూరలా మాదేపూర్ వాళ్లకు సగం వాళ్ళకు ఉంటాయి, సగం మాకుంటాయి. ఎందుకు ఉంటాయి ఇవి? మాకు అవసరం లేదు. మొత్తం అందరికీ కూడా న్యాయం జరగాలి, అందరికి కూడా ఇసుక అనేది వంతు రావాలి, సమానంగా రావాలి. మేము సమన్వయం కోసం పోరాడతాం. అందరికి ఊరంతా కూడా రావాలి, ఒక్కరికి కాదు. ఒక దుబ్బగూడెం మాదేపూర్ కాదు, మాదేపూర్ మొత్తం అందరికి రావాలి. రైతులు కూడా ఈ గోదావరి అడ్డుకుంటున్న రైతులు కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పైసలు తీసుకొని వాళ్ళు పంపిస్తారు. కానీ మరి మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి ఆలోచించి కూడా మాకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటాను. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని జూనియర్ కాలేజీ మైదానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని 59,341 మంది డ్వాక్రా మహిళలకు 378,36,00,000 విలువైనటువంటి రుణాల చెక్కులను పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక సాధికారత కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు నాయక్, అలాగే సహా ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో 4వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి యువకులకు వాలీబాల్, కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించారు. యువతలో ఐక్యత, క్రమశిక్షణ మరియు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి గౌడ్ మాట్లాడుతూ యువత గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రీడలపై ఆసక్తి చూపాలని సూచించారు. యువతకు ఏదైనా సమాచారం తెలిసినా భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని వారు తెలిపారు. Police department intention in conducting games and connect. So meeto connect avadam kosam. There is that gap is there. Local youth ki and police ki madhyalo, which is not good for the society. So India lo chustunte more than 60% of the population is under 35 years. So India is the youngest nation. So youth ఎక్కువ. సో మేము కూడా డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్ పోలీసింగ్ చేయాలన్నా కూడా, ఎఫెక్టివ్ లా ఎన్ఫోర్స్మెంట్ చేయాలన్నా కూడా పబ్లిక్తో ఇంటరాక్షన్ అవసరం. అందులో యూత్తో ఇంటరాక్షన్ ఇంకా ఎక్కువ అవసరం. బికాస్ సిగ్నిఫికెంట్ పాపులేషన్ మీరే, అండ్ మీరే ఎక్కువ తిరుగుతూ ఉంటారు ఎవ్రీడే. మీరు గేమ్స్ ఆడడానికి తిరుగుతూ ఉంటారు, ఎడ్యుకేషన్ పర్పస్ గురించి బయటకు వస్తారు, కొంతమంది జాబ్ పర్పస్ గురించి బయటకు వస్తూ ఉంటారు. లైక్ మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.